జగన్ పర్యటనలో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. బారికేడ్లను తోసేశారు. అడ్డుకుని పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి రాంబాబు భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు రెచ్చిపోయాడు. జగన్ పర్యటనలో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. బారికేడ్లను తోసేశారు. అడ్డుకున్న పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి రాంబాబు భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు రెచ్చిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఈ సిచ్యువేషన్ కి సంబంధించి జరిగిన పరిణామాలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? నవీన్, జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన మొత్తం అరాచకాలు దౌర్జన్యాలతో ముందుకు సాగుతుంది. సత్తెనపల్లి పట్టణంలో ఒక సీఐపై వైసీపీ అల్లరిమొకలో దౌర్జన్యం చేసి అతను నెట్టివేసే పరిస్థితి వరకు రాగా, మరోవైపు ఆర్టీసీ బస్సులపై జెండా కర్రలతో వాటిని ఆర్టీసీ బస్సులపై దాడి చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ఇక పల్నాడు గుంటూరు జిల్లా బోర్డర్లో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు హల్చల్ సృష్టించి రెచ్చిపోయారు. బారికేడ్లను కూడా తోసివేసి అక్కడి నుంచి తీసేసి పోలీసులు ఎవరైతే కాంక్షలు విధించారో ఆ వైసీపీ క్యాడర్ మొత్తాన్ని కూడా సత్తెనపల్లి వైపు వెళ్లే విధంగా కూడా వేరంగం సృష్టించారు. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయనతో పాటు వచ్చే కార్యకర్తలను క్యాడర్ వాహనాలు మొత్తం కూడా పల్నాడు జిల్లా బోర్డర్లో పోలీసులు బారికేడ్లు పెట్టి నిలిపేయడం జరిగింది. అదే ఆ రోడ్లో వస్తున్న అంబటి రాంబాబు, అతని సోదరుడు అంబటి మురళి, వారిద్దరినే పంపిస్తామని పోలీసులు చెప్పినప్పుడు కూడా అక్కడున్న బారికేడ్లు మొత్తాన్ని కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములతో పాటు అక్కడున్న స్థానిక నేతలతో లాగి పడేసి పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించడం, అక్కడున్న నర్సాపేట డీఎస్పీ నాగేశ్వరరావుపై కూడా వార్నింగ్ ఇస్తూ పోలీసులు మీ అంతు తేలుస్తామంటూ కూడా అంబటి రాంబాబు అతని సోదరుడు కూడా రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో కూడా పట్టాభిపురం సీఐపై కూడా ఇదే విధమైన దురుసు ప్రవర్తన అంబటి రాంబాబు చేసి అతనికి కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వరుస వెంబటి అంబటి రాంబాబు పోలీసులపై దౌర్జన్యం చేస్తూ వారికి వార్నింగ్ ఇస్తున్నా కూడా ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ కూడా కూటమి నేతలు స్థానిక ప్రజానీకంలో కూడా ఒక రకమైన ప్రశ్నలు ఎదుగుతున్నాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ ఢీకొని ఒక కార్యకర్త చనిపోయినా కూడా వారిని పట్టించుకోలేదు. మరోవైపు పోలీసులపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నా కూడా పోలీసులు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారనేది కూడా ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. మొత్తంగా అంబటి రాంబాబు పల్నాడు జిల్లా బోర్డర్లో జరిగిన వీరంగంపై కూడా స్థానిక సత్తెనపల్లి ప్రజలు ఏమనుకున్నారు, మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు వీరంగం సృష్టించడం ఎలా చూస్తారు? ఇప్పుడు అతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎలా ఉన్నారంటే అతన్ని ఇక్కడ ఇది జగన్ ఏదైతే ఈ కార్యక్రమానికి వస్తున్నాడో ఆ అప్పులెగ్గొట్టిన ఆయన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు పాత్ర ఏమీ లేదు. ఇక్కడ ఆయన ఏంటంటే ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యేగా చేశాను, మాజీ మంత్రిగా చేశాను, ఏదో 10 సంవత్సరాలు ఇన్ఛార్జిగా చేశాను, నన్ను అసలు పట్టించుకోకుండా కార్యక్రమం చేస్తున్నారని ఏదైతే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్లో అతను ఇప్పుడు ఇదంతా కూడా పోలీసుల మీద చూపిస్తాడు. చూస్తాడు ఇప్పుడు ఆ బారికేడ్ పట్టుకొని నెట్టడం
తలకాయ మోసం తిని ఆ బలాన్ని బారికేట్ల మీద చూపిస్తుంది. అయితే ఈ అంబటి రాంబాబు నిన్ను వాళ్ళు పిలవపోతే వాళ్ళ మీద కలబాడు, పోలీసుల మీద బారికేట్ల మీద కలబడితే ఏమొచ్చింది అంబటి రాంబాబు అంటే అదన్నా జగన్ రెడ్డికి చూపించుకొని అక్కడ నేనే ఫైట్ చేశాను, నన్నే మళ్ళీ అక్కడ ఏదన్నా ఇచ్చేయాలనే ఆలోచన నీకు. నిజంగా అంబటి రాంబాబు గారు నీ పాత్ర ఇక్కడ ఏడాలేదు. అతను ఎందుకు చనిపోయినా నీ మనసాక్షి మీద నీ గుణమే చేసుకొని చెప్పు, నీకు తెలుసు. అందుకనే నీ పాత్ర ఎక్కడా లేదు. వాళ్ళు రూట్ మ్యాప్ చూసే దాంట్లో కానీ, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే దాంట్లో కానీ, ఈ వారం నుంచి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో నేను వెళ్ళేశారు. ఈ వెళ్ళేసిన దాని ప్రెస్టేషన్ మొత్తం నువ్వు పోలీసుల మీద చూపించావు. ఇప్పుడు ఆ బారికేటు పట్టు లాగని చెప్పి నెట్టేస్తున్నావు. ఇది నీకు ఇది ఒక్కటే నీ చేత అయింది. ఈ నియోజకవర్గంలో నేను వెళ్ళేసాక కూడా ఇచ్చాన్నారు. ఎలక్షన్ ముందు నీకు సీటు ఇవ్వద్దని చెప్పి మొత్తం పోయి జగన్ రెడ్డి చెప్పారు. ఏదో కథ నోరుందిలే అసెంబ్లీలో గై నడుతుడని చెప్పి జగన్ రెడ్డి ఇస్తే ఇక్కడ జనం గట్టిగా వేశారు. ఈ మధ్యలో లేకుండా గుంటూరు పోయావు. మళ్ళీ ఇప్పుడు కుక్క అన్నా కూడా నువ్వు మళ్ళీ వచ్చి ఆ బారికేట్లు పడేయటం అంటే ఇంతకంటే నీ సిగ్గులేని బతుకు ఎందుకు బతుకుతున్నావు మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నిన్ను వీళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అయితే వెళ్ళేశారు. నిన్ను అక్కడ వస్తుంటే నీ వైసీపీ కార్యకర్తలు అక్కడ అడ్డుకున్నారు. అయినా కానీ నువ్వు వాళ్ళని పోలీసుల మీద ప్రతాపం చూపిస్తున్నావు. నీ దమ్మేదో పోయి నీ వైసీపీ వాళ్ళు నిన్ను ఎవరైతే వెళ్ళేశారో, నిన్ను ఎవరైతే ఇది చేశారో వాళ్ళ మీద చూపించమని నేను